రామ్ చరణ్ గారిలో నాకు బాగా నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే నేను గమనించింది, ఈ అవార్డు వచ్చినప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా వారసుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది నా కష్టం, నేను ఎంతో కష్టపడ్డాను ఈ అవార్డు సాధించడం కోసం, నేను రాత్రింపగళ్ళు కృషి చేశాను, ఈ మాటలు వింటాము. ఎందుకంటే అలా చెప్పుకోకపోతే ఒకవేళ మా నాన్న వాళ్ళు కానీ వచ్చేసింది అనుకుంటారేమో ప్రజలు అని నేను తెల్లారి ఉదయం 4 గంటలకు లేచి 3 గంటలకు చదివేశానని ఎలా అయితే చెప్తారో అంత కష్టపడితే నాకు ఈ అవార్డు వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా. కానీ ఈ అవార్డు మనుషుల్లో రామ్ చరణ్ గారి మాటలు విన్నాను. దాదాపు ఆయన 100 మాటలు మాట్లాడితే అందులో 90 మాటలు డాడీ 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 అనుకుంటూ చిరంజీవి గారి గురించే మాట్లాడాడు తప్ప నేను ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వచ్చాడు అనేది తను ఎక్కడ చెప్పలేదు. జనం అంటే అనుకోని వారసత్వంతో వచ్చాను అనుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే నా తండ్రికి నేను ఇచ్చే అవార్డు ఇది అన్నట్టు. ఈ అవార్డు ఫంక్షన్, ఈ అవార్డు రామ్ చరణ్ గారికి వచ్చినట్టు మాట్లాడలేదు, ఆయన చిరంజీవి గారికి వచ్చినట్టే మాట్లాడారు. నాకు మీకన్నా గొప్ప